శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈ రోజున ఈ రాశి జాతకులు మధ్యాహ్నం 3 గంటలు దాటాక జరగబోయేది ఇదే. ఖచ్చితంగా ఇదే వాస్తవము. 3 గంటలు దాటాక మీ యొక్క జీవితంలో ఇలా జరగబోతుంది. ఈ మార్పులు కలగబోతున్నాయి. ఈ వార్త కూడా రాబోతుంది. ఈ వార్త విని ఆశ్చర్యపోతారు అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్నవారు అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండాలంటూ దీవిస్తారు. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఈ రోజున గోచర రీత్యా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది. రాజకీయ రంగంలోకి రావాలి అనుకుంటే వీరు జనాలను ఆకర్షించే సద్గుణం కలిగి ఉంటారు. వీరికి కలిసి వచ్చేటటువంటి తిథి ఇదిగా చెప్పొచ్చు. ఈరోజు సమాజానికి సేవ చేయాలనే తపనతో తీసుకునే నిర్ణయం ఎక్కువగా లాభిస్తుంది. వీరు ఎప్పుడు ఈ తపన, ఈ ఆలోచన విధానంతో ఉంటారు. సమాజానికి వీరు తోచినంత సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాదండి, ప్రస్తుతమైతే అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొంత మధ్యస్థంగా ఉంది. అయినప్పటికీ కూడాను మరికొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల నుంచి విముక్తిని కలిగింపచేస్తుంది. అలాగే చాలా అంటే చాలా జాగ్రత్తగా కూడా ఈ రోజు ఉండాలి. లేదు అంటే వీరికి సమస్యలు విలయ తాండవం చేస్తాయి. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి. ఈ మాట చెప్పడానికి మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మీ మేలు కోరుకునే వ్యక్తులం మేము అని గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం ఎప్పుడూ ఉంటాయి. వీరి యొక్క సమస్యలకు కారణమైన వ్యక్తులను దూరంగా ఇకనైనా ఉంచండి. గుడ్డిగా ఎదుటి వారిని నమ్మడం, ఏది చెప్తే అది చేయడం, సమస్య అని తెలిసిన మొహమాటంతో వారితో బంధం కలుపుకోవడం మీ యొక్క ఆనందాన్ని దూరం చేస్తుంది. అంటే అప్పుడెప్పుడు వీరు సమస్యకు కారణమయ్యారు, ఇప్పుడు కాదు కదా, వాళ్ళ వల్ల ఏమీ సమస్య క్రియేట్ అవ్వడం లేదు కదా అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే సమస్య ఎవరైతే సృష్టిస్తారో వారు ఎప్పుడు కూడా మీ పట్ల సమస్య సృష్టిస్తూనే ఉంటారు. వారు అలా కాదు అనుకోవడం మీదే చాలా పెద్ద పొరపాటు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. లేదంటే కనుక మళ్ళీ కూడా ఈ సమస్యల పాలు అయ్యే అవకాశం ఎక్కువగా, అత్యంత ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు. కానీ ఏంటి అమాయకత్వంగా ఉన్నారు అంటే అస్సలు ఒప్పుకోరు. కొన్నిసార్లు ఇలాగే ఉంటారు. మీరు ఆ అమాయకత్వాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున అమాయకంగా ఉన్న వ్యక్తులను దారుణంగా మోసం చేయడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కాస్త మంచి పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఉన్న వ్యక్తులను అయితే అతి త్వరగా మోసం చేయడానికి టార్గెట్ చేస్తారు. ఈ రోజున మీరు అలా మోసపోవద్దు, ఇలా మోసపోకూడదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనుకుంటే ఉండొచ్చు. అన్ని వైపులా కనిపెడుతూ ఉండండి. ఇలా కనిపెడుతూ ఉంటేనే సమస్యలు రాకుండా ఉంటాయి. మీ చుట్టూ ఉండే ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు, నెగటివ్ ప్రభావాలు తొలగిపోతాయి. మీకు ఈ యొక్క సమయంలో జరిగేటటువంటి అంటే ప్రస్తుతం కొన్ని ఏదైతే శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటిని ఈ సమయంలో ఈ రోజున
చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు చేయడం కానీ, అలాగే మీరు ఏమైనా శుభ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కానీ ఈ రోజు అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న కొన్ని చెడు ప్రభావాలు సైతం తొలగిపోయే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అనేక రంగాల్లో ఈ సమయంలో ఈ రాశి వారు విజయాన్ని సాధిస్తారు. మీకు ఏమైనా సరే దోషాలు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. కానీ కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా సొంత వారే కదా, మా వారే కదా అని చెప్పి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఆన్లైన్లో పెట్టుబడుల విషయంలో ఈ రోజు అప్రమత్తత అవసరం. ఎప్పుడూ కూడా మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టి డబ్బు వృధా చేసుకోవద్దు. కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, ఏ విషయాల్లో ఎలా ఉండాలి అనే వివరాలు తెలుసుకున్నారు కదా. మరి ఎలాంటి వార్త ఈ రోజు వస్తుంది, ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త వినబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజు ఫోన్ కాల్ వల్ల ఒక వార్తను ఈ సమయంలో వినబోతున్నారు. ఇక ఈ రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అయితే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ఎలాంటి ఆశ్చర్యం అంటే, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కొన్నిసార్లు చెడు ప్రభావాలు లేదా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడాలి అంటే ముందు మీరు గ్రహాలను పూజించాలి, దాన ధర్మాలు చేయాలి, అలాగే చిత్తశుద్ధితో ఉండాలి. ఏకాగ్రత మీకు ఈ సమయంలో సడలకూడదు. ఏకాగ్రతతో ముందుకు సాగిపోతే ఆటంకాలు ఉండవు. ఏకాగ్రత అనేది తప్పకుండా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నియమాన్ని మీరు తప్పకుండా పాటించండి. సమయంలో సమాజంలో మనం ఎలా ఉంటున్నాము అనేది చాలా వరకు కూడా ముఖ్యము. కావున తప్పకుండా ఈ యొక్క మనస్సు నిశ్చల స్థితి ఉండకూడదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఏదో ఒకటి ఆలోచన వస్తూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య నిత్య కృత్యము మనకు. ఆ సమస్య కారణంగా ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు. ఈ రోజున ఆ అలజడి ఉంటుంది. మిమ్మల్ని మీరే స్థిరపరచుకోండి. అనేక రకాలైన సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ మీరు ఈ ఒక్క విషయంలో ఏకాగ్రత పాటించండి. ఏదో ఒక సమస్య రావడం వల్ల మీరు మీ పని మీద దృష్టి పెట్టలేకపోతుంటారు. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి చాలా లోబడిపోతూ ఉంటుంది. కనుక మనకు డబ్బుల విషయంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క రాశి వారు ఏం చేయాలంటే, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ఏకాగ్రతగా ఉండడం, దైవం మీద భారం వేయడం, ఏ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఫ్యూచర్లో అప్పుడే డబ్బుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇలా వేస్ట్ చేయడం అనేది ఎదుటి వారి వల్ల కూడా జరగవచ్చు. వారు కూడా మీ యొక్క అవకాశాలు చేజార్చుకునే విధంగా మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టొచ్చు, లేదా మీ దృష్టి మరల్చొచ్చు. కావున చక్కటి ఆలోచన విధానంతో అనుకుంది సాధించే ప్రయత్నం చేయండి. ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్ట పెరగొచ్చు. లక్ష్మీదేవి ఆరాధనతో శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ రోజున మీకు భవిష్యత్తు ప్రణాళికలు చాలా వరకు కూడాను మంచిగా అమలు కాబోతున్నాయి. మనోధైర్యంతో కాలాన్ని గడుపుతారు. చేసే పనులు కలిసొస్తాయి. ఓర్పు మాత్రం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఏదైనా పనిలో విజయం సాధించాలి అన్నా, మీ యొక్క దాంపత్య జీవితం బాగుండాలి అన్నా ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈ రోజు దర్శించండి. మంచి ఫలితం పొందుకుంటారు. ఇక ఈ రోజున ఎలాంటి కాల్ వస్తుంది, ఎలాంటి వార్త వస్తుంది, వీరికి ఒక మంచి ఏదైనా ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, ఒక మంచి ఉద్యోగం చేయాలని. ఆ ఉద్యోగంలో వీరికి గుడ్ న్యూస్ వస్తుంది. ఎంతో నైపుణ్యం ఉంది, టాలెంట్ ఉంది, ఎంతో ఉత్తీర్ణత ఉంది. ఉద్యోగం లేదు, రాలేదు అనుకునే వారికి ఈరోజు ఉద్యోగపరంగా, వ్యాపారంలో కూడా మంచి అవకాశాల పరంగా, కళారంగంలో కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించే విధంగా మీ యొక్క వార్త అనేది ఉండబోతుంది. మంచి లాభాలతో కూడిన వార్త ఇది. మీరు వెంటనే పరమశివునికి మోకాళ్ళుని కృతజ్ఞతలు తెలియచేయండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. గోమాతను పూజించండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ సత్తా తప్పకుండా ఉంటుంది. ఇలా శుభవార్తలతో కూడుకున్న రోజు అవుతుంది. కానీ ప్రియమైన వారితో కాస్త గందరగోళం ఉండొచ్చు.
ఈ పరిస్థితిని మీరే ఒక అడుగు ముందుకేసి చక్కబెట్టే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.